ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల మనము జీవించుతాం. అంటే ఆయనలో 100% విశ్వాసం మనం ఉంచగలగాలి. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు పూర్తిగా ప్రభువులో విశ్వసించే వ్యక్తివేనా? సందర్భాన్ని బట్టి లేక సమయాన్ని బట్టి నీ విశ్వాసంలో ఏమైనా మార్పు వస్తుందా? ఆ విశ్వాసం నీలో తరచుగా ఒకవేళ ప్రవేశిస్తుందేమో. నీ విశ్వాసమే నీకు విజయం తెస్తుందని నీకు అర్థం చేసుకుంటున్నావా? నీవు నీతిమంతుడుగా ఉండాలి, ఇంకా విశ్వాసంతో ఉండాలని నీవు అర్థం చేసుకోవాలి. నీ విశ్వాస పరిమాణం ఎంత అనేది ఈరోజు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. నీవు పూర్తి స్థాయిలో ప్రభువులో విశ్వాసం ఉంచగలగాలి. అప్పుడే నీకు కార్యాలు జరుగుతాయి, విజయం చూడగలుగుతావు. అవిశ్వాసం ఎంత మాత్రం ఉన్నా విజయాన్ని చూడలేవు. పౌలు భక్తుడు రోమా సంఘానికి విశ్వాసమును గుర్చిన భావన వ్యక్తపరుస్తూ ఈ మాట పలికాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. నీవు విశ్వాస మూలంగా జీవిస్తేనే నీతిమంతుడుగా జీవించగలుగుతావు. విశ్వాస మూలంగా జీవిస్తేనే నీ దేవునితో సమాధానం కలిగి ఉంటావు. నీవు విశ్వాస మూలంగా జీవిస్తేనే దేవునితో యుగయుగాలు సంతోషంగా ఉండగలను అని ఒక నిరీక్షణ కలిగి జీవించగలుగుతావు. కాబట్టి విశ్వాసమును కత్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ నీ జీవితంలో ముందుకు సాగాలి. అంతేకాదు నీవు కేవలం విశ్వాస మూలముగానే జీవించాలి. ఇంకా ఆయనే నాకు అన్నీ, ఇంకా నాకు ఎవ్వరూ లేరు, నా జీవితంలో ప్రభువే అన్నిటికీ అని ఒక గొప్ప విశ్వాసం నీలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తారు. అంతేకాదు ప్రభు యొక్క రక్తం చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డావు. ఇంకెన్నడూ కూడా అవినీతి అనేది నీ జీవితంలో ప్రవేశించకుండా అలాగే నీతిమంతుడిగా కొనసాగుతూ ఇంకా విశ్వాసంలో నీ విశ్వాస పరిమాణం అధిక స్థాయిలో ఉండాలి, హెచ్చు స్థాయిలో. తగ్గించుకుని ఉండకూడదు. విశ్వాసంలో నువ్వు తగ్గిపోతే ఇతరులను బలపరచలేవు, సువార్త చేయలేవు. నీ 100% ప్రభులో విశ్వాసం ఉంచగలిగితేనే ఇతరులకు ఆయన గురించి నువ్వు ప్రకటించగలవు. ఏ సమస్య నీకు వచ్చినా సరే ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, ఇదే కదా విశ్వాసం అంటే. ఒక భరోసా కలిగిన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు, తప్పకుండా నువ్వు విజయం పొందుకుంటావు. ఆ విశ్వాసం నీలో వచ్చిందంటే మరి అవిశ్వాసం అనేది కేవలం దుష్టుడి వల్ల నుంచి వచ్చేది. కాబట్టి దుష్టుడి దగ్గరకు వస్తున్నాడని అర్థం. కాబట్టి నువ్వేం చేస్తావు? వాక్యం ఉందో వాక్యంలో బలపడు. నువ్వు వాక్యం ద్వారా బలపడి మరి అపవాది నీ ఎదురుకు వచ్చినప్పుడు ఎదిరించేవాడిని. ఖచ్చితంగా నీకు ప్రభు సహాయం చేస్తారు. నీ విశ్వాసమే నిన్ను ప్రభుకు సమీపంగా చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. నీ విశ్వాసమే నిన్ను పరలోకానికి చేర్చగలుగుతుంది. కాబట్టి ఈరోజు నీ ప్రభులో నీ విశ్వాసం పరిపూర్ణమైనదేనా కాదని ఒకసారి ఆలోచించు. ఆమేన్.